హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, తిరుమల వెళ్ళే భక్తులందరికీ కూడా టీటీడీ ఒక భారీ గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఫ్రెండ్స్, ఎవరైతే జూలై నెలలో తిరుమల వెళ్ళాలి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళందరికీ సంబంధించి జూలై నెల కోటా దర్శన టికెట్లు అనేవి టీటీడీ రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో అసలు ఈ జూలై నెల కోటా టికెట్లు అనేవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అందుబాటులో ఉంటాయి, ఎప్పుడు మనం ఈ టికెట్లను బుక్ చేసుకోవాలి, సో అలాగే టికెట్లు బుక్ చేసుకోవాలి అంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనే డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తేనే మీకు వీడియో డీటెయిల్స్ అనేవి చక్కగా అర్థమవుతాయి. హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. ఫ్రెండ్స్, రీసెంట్గా టీటీడీ జూలై నెల కోట దర్శన టికెట్లన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఎవరైతే జూలై నెలలో తిరుమల వెళ్ళాలి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడే టికెట్స్ అనేవి బుక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైతే జూలై నెలలో తిరుమల వెళ్ళాలి అనుకుంటున్నారో అటువంటి వారి కోసం జూలై నెల కోట టికెట్లన్నీ కూడా రీసెంట్గా టీటీడీ రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఈ జూలై నెల కోట టికెట్లన్నీ కూడా మనకి అన్ని రకాల కేటగిరీల వారికి సంబంధించిన టికెట్లన్నీ కూడా టీటీడీ రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో వికలాంగుల దగ్గర నుంచి ఆర్జే సేవ, విఐపి ఈ టికెట్లన్నీ కూడా మనకు రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఈ టికెట్లు అనేవి మనకు జూన్ 17వ తారీఖు దగ్గర నుంచి 28వ తారీఖు వరకు అందుబాటులో ఉంటాయి. అంటే అప్పటి వరకు మనకు సైట్ అనేది ఓపెన్ అయి ఉంటుందన్నమాట. సో ఎవరైతే జూలై నెలలో తిరుమల వెళ్ళడానికి టికెట్స్ని బుక్ చేసుకోవాలి అనుకుంటారో అటువంటి వారు ఈ జూన్ 17వ తారీఖు దగ్గర నుంచి 28వ తారీఖు మధ్యలో టికెట్స్ని బుక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఈ మధ్యలో మాత్రమే మనకు సైట్ అనేది ఓపెన్ అయి ఉంటుందన్నమాట. ఇక మిగతా సేవలకు మాత్రం సైట్ అనేది ఎప్పుడు కూడా ఓపెన్ అయి ఉంటుంది. ఈ తారీఖులు అనేవి మనకు ఓన్లీ టికెట్స్ని బుక్ చేసుకోవడానికి మాత్రమే ఓపెన్ అయి ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరైతే జూలై నెలలో తిరుమల వెళ్ళాలి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ డేట్స్ మధ్యలోనే మీరు టికెట్స్ని బుక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. లైక్ వేయడం వల్ల మీలాగే ఎవరైతే దర్శన టికెట్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో రీచ్ అవుతుంది.